జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోహన జయ 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 జయ. సింహరాశి కలిగిన వారికి ఏప్రిల్ మాసమైనటువంటి 4వ నెలలో 1వ తారీఖు సోమవారం సప్తమితో మొదలుకొని 15వ తారీఖు సోమవారము సప్తమితో ముగిసేటటువంటి ఈ 15 రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాను. ఈ రాశి కలిగినటువంటి వారు స్త్రీ పురుషులలో ముఖ్యంగా మీరు గమనించవలసినటువంటి ఈ సమయ కాలంలో మీరు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాల్సిన అంశం ఏమిటంటే మీ పిల్లలు. అంటే కొంతమంది సంతానంలో పెద్దవాళ్ళు మనం గట్టిగా బెదిరించి చెప్పలేనటువంటి వయసుకు వచ్చినటువంటి పిల్లల పట్ల కానీ, కొంతమంది చిన్నపిల్లలు వాళ్ళు మారం చేయటం, మంగుతనంగా ఉండటం, తర్వాత వారు ఏది చెప్పినా కానీ సరిగా పెద్దవాళ్ళ మాట వినకపోవటం, దానివల్ల పెద్దలు కొంచెం పనుల మీద ఉండు ఇంట్లో కొన్ని ఏదో మానసికమైన వ్యవహారాల్లో ఉండి దీనివల్ల వాళ్ళు ఇసుకించుకోవటము, ఈ తరహా సంబంధించిన ఏదైతే కొన్ని అంశాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరు 18 నుంచి 17 నుంచి 20, 21, 22 ఈ సమయ వ్యవధి కాలంలో యువతులలో కానీ యువకులలో కానీ కొన్ని చెడు స్నేహాలు, చెడు వ్యక్తులతో పరిచయాలు, తర్వాత కొన్ని లేనిపోయిన ఈ మధ్యలో ఏదో ప్రేమ, లవ్ ఈ తరహా సంబంధించినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటి సమస్యల్లో అంటే ఇలా బాల్యం నుంచి ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల నుంచి యువకుల వరకు కూడా పిల్లలకి వచ్చేటటువంటి కొన్ని సమస్యల వలన తల్లిదండ్రులు సఫర్ అయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు అధికంగా ఉన్నాయి. కాబట్టి పిల్లల విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన పని. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వారి యొక్క స్థితిగతి ఆలోచన ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వారి ఈ సమయకాలంలో ఏ నిర్ణయాలు ఎవరితో తీసుకొని ఎవరితో మాట్లాడుతున్నారు ఏమిటి అనేది ఒక్కోసారి వాళ్ళు ఫోన్లు చెక్ చేయటం కానీ, చిన్నపిల్లలలో అయితే వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు కానీ, కొంత యుక్త వయసు వచ్చినటువంటి పిల్లల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లల విషయంలో కూడా వారు కాస్త ఇబ్బందికరమైనటువంటి ప్రయత్నాలు చేసినా తల్లిదండ్రులు కోప్పడటం కానీ కొట్టడం కానీ ఈ తరహా ప్రభావాలు కూడా ఈ సమయకాలం పిల్లల మీద ప్రదర్శించకూడదు. కొంతమంది కాస్త యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లల మీద వచ్చేసరికి పెద్దవాళ్ళు మీ అశ్రద్ధత వల్ల, మీరు వారి గురించి పట్టించుకోలేకపోవడం వల్ల, అంటే మనం తెలుసుకోలేక మన తెలివి తక్కువతనం వల్ల ఎప్పుడైతే వారు లేనిపోయినటువంటి వ్యవహారాలు చేస్తుంటారో వాటి వలన మీకు లేనిపోయినటువంటి సమాజంలోనూ తర్వాత లేనిపోయిన అపనిందలు అపవాదాలు పడటము ఇలా అయిపోయారేందని పిల్లల గురించి మీరు కాస్త డిప్రెషన్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు జరిగే అంశాలు ఈ సమయకాలంలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో కానీ తల్లిదండ్రులలో కానీ పిల్లల వ్యవహారంలో మాత్రము ఈ సమయం అంతా కూడా మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎంత బిజీ లైఫ్లో ఉన్నప్పటికీ వారి గురించి మీరు ఒక సగం టైము అని వారి గురించి ఒక ఆలోచన అనేది మీరు పెట్టుకొని వారి మీద కాస్త మీరు దృష్టి పెట్టి జాగ్రత్తగా పరిశోధన చేయటము చాలా ముఖ్యంగా ముందుకు సమస్యల్లో పడకుండా ఉండేదానికి మీకు ఈ సమయకాలం ఉపయోగపడుతుందని చెప్పాలి. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో పురుషులలో కానీ స్త్రీలలో కానీ ముఖ్యంగా కొంత అనుకోని శత్రుత్వం ఏర్పడే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. వ్యాపారంలో కానీ ఉద్యోగస్తుల్లో కానీ తర్వాత బంధుమిత్రుల్లో కూడా అనుకోని శత్రుత్వాలు ఏర్పడటము, మనం మంచితనంగా వెళ్ళినప్పటికీ ఏదో ఒక రూపంగా సమస్యల్లో పడేయాలనేటటువంటి వ్యక్తులు తయారవటము, మనం బ్రతికేటటువంటి యొక్క బతుకుదెరువు స్థితిగతులు కూడా నచ్చక ఎప్పుడు సమస్యల్లో పడతామా అని ఎదురు చూసేటటువంటి వారి మధ్య మీరు నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితులు చేసుకోకూడదంటే కొంతమంది స్నేహాలకి, అంటే అది మనకి బంధుమిత్రులతో కానీ ఒక్కొక్కరు షూరిటీలు పడమని హామీలు పడమని, కొంతమంది మనకు పలాని డబ్బు కావాలి పలాని దగ్గర ఇప్పిమని, పలాని వాటికి నువ్వు ముందుగా ఉండమని, లేదంటే పలాని దగ్గరికి వెళ్దాం రా అని ఇలాగా కొంతమంది కొన్ని చెడు పనులు చెడు వ్యసనాలకు లేనిపోయినటువంటి పరిచయాలకు వెళ్తున్నప్పటికీ ఎక్కడ కూడా నిర్మోహమాటంగా మీరు ఉన్నది ఉన్నట్టుగా మొహం ముందు తేల్చి చెప్పేయటం మంచిది. మీతో స్నేహం వద్దను, లేదంటే అటు పోటానికి పడిననో, ఇది నా వల్ల కాదనో, ఇది నా తాహత మించిందనో,
ఇలా ఎక్కడ నా వాళ్ళు అనుకోని కనీసం ఫ్యామిలీ మెంబర్స్తో అయినా కూడా మీరు తల ఉంచుకున్నారంటే నలుగురిలో నవ్వులు పాలే పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మొహమాటంగా ఏ ఇబ్బంది లేకుండా రేపు సమస్యల్లో పడి బాధపడేదానికన్నా ఇప్పుడు సమస్యల్లో పడ ముందుకే ఉన్నది ఉన్నట్టుగా మొహమాటంగా తేల్చి చెప్పేయటము, అది మీ అన్నదమ్ముల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ మీ యొక్క కెరీర్లో కానీ ఈ సమయకాలం మీకు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు జరుగుతాయి. అది దృష్టిలో పెట్టుకుని నడవండి. ఇక కుటుంబంలో శుభ కార్యక్రమాలు అలాగే పెళ్ళిళ్ళు విందు వినోదాలు సంబంధించిన వ్యవహారాలు మాత్రము మీకు చక్కటి మంచి పేరు ప్రఖ్యాతను తెచ్చిపెట్టే విధంగాను, కొంతకాలంగా వాటి వల్ల డిసప్పాయింట్ అవుతూ ఆ పనులు జరగక శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు జరగక ఆగుతున్న వ్యవహారాల్లోనూ అనుకూలతలు తప్పకుండా సాధిస్తారు. అలాగే మీకు సమాజంలోనూ కొంత గౌరవ మర్యాదలు ఏర్పడటము, కుటుంబంలో ఉన్నటువంటి వారి మధ్య కూడా మీ మీద కొంత ప్రేమాభిమానం ఏర్పడటం, భార్యాభర్తల మధ్య కొన్ని బంధుత్వం బలపడేటటువంటి పరిస్థితులు కూడా ఏదైతే ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గత కొంతకాలంగా చిన్న చిన్న చికాకులు సమస్యలు జరుగుతున్నాయో అవి వైదొలిగిపోయి విరువురు మధ్య కాస్త బాండింగ్ గట్టిపడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి. అలాగే మీరు ఏదైనా శుభకార్యాలకు సంబంధించినవి ఏదైనా వస్తువులు భూములు కొనుగోలు చేయాలనుకున్నా, బయట జరుగుతున్న ఏదన్నా మీకు కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలిసినప్పుడు ఇంట్లో భార్యతో కానీ తల్లిదండ్రులతో కానీ డిస్కషన్ చేయాల్సిన పరిస్థితి ఈ సమయకాలం చాలా మంచిది మీకు. ఇక ఆర్థిక పరంగా కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. పిల్లల విషయంలో మాత్రం చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే కొంతమంది నరుల నుంచి, నరదృష్టి నుంచి, చెడు చేసే వ్యక్తుల నుంచి ఎప్పుడెప్పుడు సమయం దొరికితే మిమ్మల్ని సమస్యల్లో పడేయాలనుకున్న వ్యక్తులకి అవకాశం ఇవ్వకుండా నడుచుకోవటము ఈ సమయకాలం మంచిది. ఇంకా కొన్ని మీ వ్యక్తిగత స్నేహాలు, వ్యక్తిగత పరిచయాలు, తర్వాత ఒక్కొక్కసారి మన అంతరాత్మ కూడా ఇది తప్పు అనిపించే కొన్ని స్నేహాలు, పరిచయాలు, అలవాట్లు ఉంటాయి. అటువంటి వాటి వల్ల మీకు కొన్ని అపవాదాలు, అపనిందలు పడవచ్చు. ఈ సమయకాలంలో ఆ అలవాట్లతో, అటువంటి మనుషులతో ఈ సమయం దూరంగా ఉంటే కొంతవరకు మీకు సమస్యలు పడేటటువంటి ప్రమాదం తగ్గుతుంది. ఇక 8వ తారీఖు అమావాస్య, అంటే ఈ సోమవారం 8వ తారీఖు అమావాస్య నాడు మాత్రము ఏదైనా కనీసం ఒక విలువైన వస్తువు కానీ, ఒక షాపింగ్ చేసే పని ఉన్నా కానీ ఆ రోజు వాటిని పోస్ట్ పోన్ చేసుకోవటం, వీలైనంతవరకు ఇంట్లో ఉండే పరిస్థితులు చూసుకోవటము, ప్రయాణాలు ఉంటే నిషిద్ధం చేసుకోవటం చాలా మంచిది. ఇంకా మీ వ్యక్తిగత విషయాల గురించి ఏదైనా సలహాలు, సూచనలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కాల్ చేసి తెలుసుకోవచ్చు. సర్వేజన సుఖనుభవం. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.